హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి పాల తాలికలు తయారీ విధానం. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ పాల తాలికలు తయారీ విధానం: ఫస్ట్ బియ్యం పిండిని తీసుకుని స్టవ్ వెలిగించి అందులో గ్లాసు బియ్యం పిండికి గ్లాసు నీళ్లు వేసి బాగా మరగబెట్టండి. నీళ్లు మరిగేలోపు ఆ బియ్యం పిండి కొంచెం అందులో వేసుకోవాలి. ఉండలు లేకుండా వేసుకొని గరిటెతో ఆ మిశ్రమాన్ని ఉండ పట్టకుండా తిప్పుతూ ఉండగా ఆ నీళ్ళు సమానంగా వేయకుండా గ్లాసుకి గ్లాస్ వేయండి. కొన్ని ఎక్కువైనా అంత ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత అది దగ్గరికి అయ్యాక ఆ మిశ్రమాన్ని గరిటెతో ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. చల్లారాక దాన్ని మనం ఒక ప్లేట్ మీద కానీ చపాతీలు చేసుకునే బల్ల తీసుకొని అందులో పెట్టుకుని ఆ ఉండ తీసుకుని చల్లారాక ఒక పిండిని కానీ నూనెని కానీ తీసుకొని దాని మీద ఒత్తుతూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటూ ఉండండి. బాగా లావుగా చేస్తే అది ఉడకదు. అందుకే మనం బాగా సన్నగా చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. మనం కావాలితే పాలతో కానీ బెల్లంతో కానీ చేసుకోవచ్చు. అందులో మరుగుతుండగా పంచదార వేయండి. ఆ మరిగేలోపు ఈ తాలికల్ని తీసుకొని ఆ కడాయిలో వేయండి. కడాయిలో వేసాక జాయిగా కింద మంట స్లోలో పెట్టుకొని ఉంచండి. పాలు దగ్గర పడుతూ ఉండగా మనం చక్కెరని ఎంత ఉందో చూసుకొని మనకి సరిపడే విధంగా చూసుకొని ఉంచుకోవాలి. దగ్గరికి పడగానే కొంచెం యాలకుల పొడి వేసి దించేయాలి. అంతే, మనకి పాల తాలికలు అయిపోయినట్టే. ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో తినొచ్చు. తర్వాత బెల్లం తాలికలు ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. అది బెల్లం వేసాక మరుగుతూ ఉండాలి. స్లోలో పెట్టాలి. ఈలోపు బెల్లం సరిపోయిందా లేదో చూసుకొని జాయిగా అందులోకి సరిపడా ఫ్లేవర్కి తగ్గట్టు ఇలాచీ పౌడర్ కానీ యాలకుల పౌడర్ కానీ వేయాలి. అంతే, ఎంతో రుచికరమైన బెల్లం తాలికలు మరియు పాల తాలికలు తయారైపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఒకసారి టేస్ట్ చూసేయండి. ఇంతకీ మీరేం చేసుకున్నారో ఈ తొలి ఏకాదశి రోజు కమెంట్ చేయండి.
ఇప్పుడు బెల్లం తాలికలు చేసే విధానం. మనం ఫస్ట్గా బెల్లం తాలికలు చేసుకోవడానికి నీళ్ళు మరిగించుకోవాలి. ఎన్ని నీళ్ళు సరిపోతే గ్లాసు పిండికి 2 గ్లాసుల నీళ్ళు లేదా 2.5 గ్లాసుల నీళ్ళు వేసుకుని మరిగించుకుంటూ ఉండాలి. ఈలోపు నీళ్ళు మరుగుతున్న సమయంలో మనం బెల్లంని చెక్కుకోవడం కానీ మిక్సీ కొట్టుకోవడం కానీ చేయాలి. ఈలోపు నీళ్ళు మరుగుతుండగా తాలికలను తీసుకుని ఆ నీటిలో వేయాలి. అవి గ్యాస్ స్లోలో పెట్టి వేయాలి లేదా ఉండపట్టడం జరుగుద్ది. అందుకు అది మరుగుతుండగా బెల్లం తీసుకుని అందులో వేసి స్లోలో పెట్టి జాయిగా అది మరుగుతూ ఉండాలి. అది బెల్లం వేసాక మరుగుతూ ఉండాలి. స్లోలో పెట్టాలి. ఈలోపు బెల్లం సరిపోయిందా లేదో చూసుకొని జాయిగా అందులోకి సరిపడా ఫ్లేవర్కి తగ్గట్టు ఇలాచీ పౌడర్ కానీ యాలకుల పౌడర్ కానీ వేయాలి. అంతే, ఎంతో రుచికరమైన బెల్లం తాలికలు మరియు పాల తాలికలు తయారైపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఒకసారి టేస్ట్ చూసేయండి. ఇంతకీ మీరేం చేసుకున్నారో ఈ తులా ఏకాదశి రోజు కమెంట్ చేయండి. అది బెల్లం వేసాక మరుగుతూ ఉండాలి. స్లోలో పెట్టాలి. ఈలోపు బెల్లం సరిపోయిందా లేదో చూసుకొని జాయిగా అందులోకి సరిపడా ఫ్లేవర్కి తగ్గట్టు ఇలాచీ పౌడర్ కానీ యాలకుల పౌడర్ కానీ వేయాలి. అంతే, ఎంతో రుచికరమైన బెల్లం తాలికలు మరియు పాల తాలికలు తయారైపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఒకసారి టేస్ట్ చూసేయండి. ఇంతకీ మీరేం చేసుకున్నారో ఈ తులా ఏకాదశి రోజు కమెంట్ చేయండి.